కేంద్ర ప్రభుత్వంపై విపక్షం ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం మరి కాసేపట్లో చర్చకు రానుంది. మధ్యాహ్నం 12 గంటలకు అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చ ప్రారంభమవుతుంది. కాంగ్రెస్ పార్టీ తరపున అవిశ్వాస తీర్మానంపై రాహుల్ గాంధీ చర్చను ప్రారంభించే అవకాశం ఉంది. మణిపూర్పై గత కొన్ని రోజులుగా అధికార ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు జరుగుతున్న నేపథ్యంలో విపక్షం అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించింది. దీన్ని ఇవాళ చర్చ చేపట్టబోతున్నట్టుగా స్పీకర్ ప్రకటించారు. అవిశ్వాస తీర్మానం చర్చకు రానున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు విప్లు జారీ చేశాయి. ఆగస్టు 11 వరకు సభ్యులందరూ కూడా తప్పనిసరిగా రావాలని ఆదేశించాయి. మరోపక్క బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఇవాళ జరగనుంది. విపక్ష ఇండియా కూటమి సభ్యులు రాజ్యసభలో ఖర్గే కార్యాలయంలో భేటీ అవుతున్నారు. లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై ఇవాళ రేపు చర్చ జరుగుతుంది. ఆగస్టు 10న అవిశ్వాస తీర్మానానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానమిస్తారు. ఆ తర్వాత తీర్మానంపై ఓటింగ్ జరుగుతుంది. జూలై 26న బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంపై లోక్సభ రూల్ నెంబర్ 198 కింద కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని స్పీకర్ నిబంధన ప్రకారం అనుమతించి బీఏసీ సమావేశంలో మాట్లాడిన అనంతరం చర్చకు 12 గంటల సమయం కేటాయించారు. ఆయా పార్టీల సభ్యుల సంఖ్య ప్రకారం సమయం కేటాయించారు. బీజేపీకి 6 గంటల 41 నిమిషాలు, కాంగ్రెస్ పార్టీకి 1 గంట 15 నిమిషాల సమయం కేటాయించారు. వైఎస్ఆర్సీపీ, శివసేన, జేడీయూ, బీజేడీ, బీఎస్పీ, బీఆర్ఎస్, ఎల్జేపీ పార్టీలన్నింటికీ కలిపి 2 గంటల సమయం కేటాయించారు. ఇతర చిన్న పార్టీలు, ఇండిపెండెంట్ ఎంపీలకు 1 గంట 10 నిమిషాల సమయం కేటాయించారు. ప్రస్తుతం సభలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమిలో 325 మంది సభ్యులుంటే ఒక బీజేపీకే 301 సంఖ్యాబలం ఉంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో విపక్ష ఇండియా కూటమికి 141 మంది సభ్యులున్నారు. ఇక ఇతర పార్టీలో బీఆర్ఎస్ కు 9 మంది, వైఎస్ఆర్సీపీకి 22 మంది, బీజేడీకి 12, టీడీపీకి 3, బీఎస్పీకి 9, జేడీఎస్కి 1 సభ్యుడు ఉన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని వైసీపీ, బీజేడీ వ్యతిరేకిస్తున్నాయి. 9 ఏళ్ల ఎన్డీఏ పాలనలో మోదీ ప్రభుత్వం రెండోసారి అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంటోంది. మణిపూర్ అంశంపై ప్రధాని సమాధానం చెప్పాలంటూ ఇండియా విపక్ష కూటమి అవిశ్వాస తీర్మానాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ ఈ చర్చను ప్రారంభిస్తారని సమాచారం. 4 నెలల తర్వాత లోక్సభ సభ్యత్వం పునరుద్ధరణ తర్వాత రాహుల్ గాంధీ పార్లమెంట్లో తొలిసారిగా ప్రసంగించనున్నారు. మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో రాహుల్ గాంధీ జూన్ నెలలో అక్కడ పర్యటించొచ్చారు. మరోవైపు పార్లమెంట్ లైబ్రరీ భవనంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. సమావేశంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. లోక్సభలో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడంపై చర్చిస్తున్నారు. అవిశ్వాస తీర్మానం తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజలు ఈ సెంట్రల్ గవర్నమెంట్ మీద విశ్వాసం కోల్పోయారు కాబట్టి, తెలంగాణ ప్రజలకు అన్ని విధాల 9 సంవత్సరాల నుంచి అన్యాయం చేశారు కాబట్టి, తెలంగాణకి అభివృద్ధి జరగకుండా ఆటంకాలు పెట్టారు కాబట్టి, తెలంగాణ ప్రజల తరపున తెలంగాణ అవిశ్వాస తీర్మానం ఇచ్చాం. అదే కాకుండా భారతదేశంలో కూడా గత 9 సంవత్సరాల నుంచి ఫెయిల్యూర్స్ అన్ని కూడా ఎండగడతాం. రేపటి రోజున మాకు తెలంగాణలో 9 సంవత్సరాలలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా అన్ని చెబుతాం. అదే కాకుండా పార్లమెంట్ జరుగుతున్నప్పుడు కొన్ని బర్నింగ్ ఇష్యూస్ ఉంటాయి. అసొంటితో ఆ టైంలో మణిపూర్ ఇష్యూ 19వ తారీఖున లీడర్స్ మీటింగ్ లో మణిపూర్ ఇష్యూ, బర్నింగ్ ఇష్యూ, ఇది వెంటనే ప్రధానమంత్రి గారు మాట్లాడితే బాగుంటుందని మేము సూచించినాం. ఆ విధంగా మరి ముందుకు రాకపోవటం, అన్ని విషయాలు కూడా మాట్లాడతాం. రెండు 2014 తర్వాత మోదీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న రెండవ అవిశ్వాస తీర్మానం ఇది. అప్పుడు కూడా గెలుపు సునాయాసమైంది, ఇప్పుడు కూడా గెలుపు తథ్యమే. కాకపోతే మణిపూర్ హింసపై ప్రధాని మోదీపై ఒత్తిడి పెంచి సమాధానం చెప్పించాలని విపక్ష ఇండియా కూటమి తీర్మానించింది. ఈ మేరకు అవిశ్వాస తీర్మానాన్ని గత నెల జూలై 24న అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఈ రోజు లోక్సభలో చర్చ జరగనుంది.
ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి గోపి. ఏ విధంగా విపక్ష కూటమి సభ్యులంతా కూడా అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యారు? బీజేపీ ప్రభుత్వం దీన్ని ఏ విధంగా ఎదుర్కోబోతోంది? సంఖ్యాబలం పరంగా ప్రభుత్వానికి అవిశ్వాస తీర్మానం సందర్భంగా వచ్చిన నష్టమేమీ లేదు. మా విజయాలను మేము చెప్పుకుంటాం. ప్రభుత్వం ఆ ప్రజలకు ఏం చేసింది, 9 ఏళ్లలో ప్రజా సమస్యలను ఏ విధంగా అడ్రస్ చేసింది, దేశ పురోగతిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లింది అనేది ప్రభుత్వ వర్షంగా ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా అవిశ్వాసంపై తీర్మానం చర్చ సందర్భంగా 6.5 గంటల సమయం వారికి లభించింది. కాబట్టి సుదీర్ఘంగా ప్రభుత్వం ఏం చేసింది అనేది బీజేపీ ఎంపీలంతా కూడా ఇటు ఈ అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ప్రభుత్వ పురోగతిని, అభివృద్ధిని, వీటన్నిటికి సంబంధించిన అంశాలు, మణిపూర్ పరిస్థితులు, వాటిని చక్కదిద్దేందుకు తీసుకున్న చర్యలు, వీటన్నిటిని కూడా వివరించే ప్రయత్నం అధికార పక్షం చేయబోతోంది. ఇటు విపక్షాలు కూడా పోటాపోటీగా ఇటు దేశంలో ఉన్న సమస్యలు, 9 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ధరల పెరుగుదల, నిరుద్యోగం సహా మణిపూర్ పరిస్థితులకు సంబంధించి కూడా వారు మాట్లాడబోతున్నారు. 3 నెలలుగా మణిపూర్ ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి. 150 మందికి పైగా చనిపోయారు, 50,000 మంది నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా అనేక మంది ఇళ్లు కోల్పోయిన పరిస్థితి. అక్కడ శాంతియుత పరిస్థితులను నెలకొల్పుదామని చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ముఖ్యంగా చేతులు ఎత్తేసిన పరిస్థితి. సుప్రీంకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అక్కడ శాంతి భద్రతలపైన. సో ఖచ్చితంగా విపక్షాలు, అక్కడ విపక్ష కూటమికి సంబంధించిన 21 మంది ఎంపీలు అక్కడ పర్యటించి వచ్చారు. సో వాళ్ళు కూడా ఈ అవిశ్వాస తీర్మానం చర్చలో భాగంగా ప్రసంగించబోతున్నారు. రాహుల్ గాంధీ కూడా తొలిసారి ఆయన లోక్సభ సభ్యత్వం పునరుద్ధరించబడిన తర్వాత అక్కడ ఆయన కూడా జూన్ నెలలో పర్యటించారు. సో ఆయన కూడా క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకున్నారు. కాబట్టి మణిపూర్ పరిస్థితులతో పాటుగా దేశంలో ముఖ్యంగా ఆయా రంగాల వారీగా ముఖ్యంగా దేశం ఉన్న పరిస్థితి, ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలని విచ్ఛిన్నం చేయడం, అస్థిరపరచడం, అంతేకాకుండా గవర్నర్ వ్యవస్థను దురుపయోగపరచడం, దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగపరచడం, సో ఈ విధంగా రాజకీయ అంశాలను కూడా లేవనెత్తుతూ ఇటు విపక్ష పార్టీలు ఈ అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా అన్ని అంశాలను కూడా ప్రస్తావించబోతున్నారు. మోడీ ప్రభుత్వ వైఫల్యాన్ని, కార్పొరేట్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం, పేదలకి రైతులకు వ్యతిరేకంగా ఏ విధంగా ముందుకెళ్తుంది, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం, ఇచ్చిన హామీలు అమలుపరచకపోవడం, సో ఇటువంటి అన్ని అంశాలను కూడా ఈ అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా ఇటు విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలు లేవనెత్తబోతున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అధికార పక్షాలు ఇటు వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయబోతోంది. మరోపక్క బీఆర్ఎస్ ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన పార్టీలో బీఆర్ఎస్ కూడా ఒకటిగా ఉంది. సో బీఆర్ఎస్ విప్ జారీ చేసింది 11వ తేదీ వరకు ఖచ్చితంగా ఈ అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటు వేయాలని చెప్పి నిర్ణయించుకుంది. తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం ఏం అన్యాయం చేసింది, నిధుల విషయంలో, అలాగే రాష్ట్ర అభివృద్ధికి సహకారం విషయంలో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉంది, విభజన హామీలను అమలుపరచకపోవడం కానీ, అలాగే తెలంగాణ పురోగమిస్తున్నా కూడా కేంద్రం ముఖ్యంగా ఇటు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు అవుతుంది, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా 9 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న పరిస్థితి. సో రెండింటిని కంపేర్ చేయాలి అన్న అంశాలని, అలాగే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలను కూడా పార్లమెంట్ వేదికగా లేవనెత్తామంటున్నారు. గోపి, మణిపూర్ హింసతో పాటు కేంద్ర వైఫల్యాలుగా విపక్షాలు ఎన్నుకున్న ఆ అస్త్రశస్త్రాలేంటి? ఎటువంటి వ్యూహాలతో మోదీ ప్రభుత్వాన్ని ఇరుకను పెట్టేందుకు ప్లాన్ వేస్తున్నాయి? 2024 ఎలక్షన్స్ కి దీని ఒక వేదిక చేసుకోబోతున్నారు. ఇప్పటికే ఇండియా కూటమి 26 పక్షాలు కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. సో వారంతా కూడా ఈ గడిచిన 14 రోజులుగా కూడా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. మణిపూర్ అంశం పైన పట్టుబట్టిన పరిస్థితి. సో మొదట మణిపూర్ అంశం పైన ప్రధాని పెదవి విప్పడం లేదన్న కారణంతో ఈ అవిశ్వాస తీర్మానాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు, లోక్సభలో రూల్ 198 కింద. సో ఖచ్చితంగా ఈ మణిపూర్ అంశంతో పాటుగా దేశంలో ఉన్న ప్రస్తుత ప్రజా సమస్యలు, ముఖ్యంగా ధరల పెరుగుదలకు సంబంధించి, అలాగే నిరుద్యోగం, చైనా సరిహద్దు అంశంతో పాటుగా ఇటు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, రోజు రోజుకి ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలని అస్థిరపరచడం కానీ, గవర్నర్ వ్యవస్థను దురుపయోగపరచడం, ఇటు ఫెడరల్ వ్యవస్థకి విరుద్ధంగా, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించడం, ఢిల్లీ ఆర్డినెన్స్ ఏ విధంగా తీసుకొచ్చారు, సో ఏ విధంగా కేంద్రం రాష్ట్రాలపైన పెత్తనాన్ని పెంచుకుంటుంది, ఇటువంటి అనేక అంశాలపై ముఖ్యంగా ప్రస్తావిస్తూ విపక్షాలకు సంబంధించిన ఎంపీలు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఆయా పార్టీలకు సంబంధించి, ఇటు వెస్ట్ బెంగాల్లో పరిస్థితులకు సంబంధించి టీఎంసీ, ఇటు మహారాష్ట్రలో పరిస్థితులకు సంబంధించి శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం, అలాగే ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఢిల్లీ, పంజాబ్ లో ప్రభుత్వ వైఖరులు, దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం చేయడం, ఇటు తమిళనాడులో డిఎంకే పార్టీ అక్కడ నేతలపై జరుగుతున్న
ముఖ్యంగా దాడులు, దర్యాప్తు సంస్థల సోదాలు, అలాగే నేరుగా గవర్నర్ పరిపాలనా వ్యవస్థలో జోక్యం చేసుకోవడం. సో అనేక పార్టీలు, లెఫ్ట్ పార్టీలకు సంబంధించి కూడా కీలక నేతలు ఈ అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా ప్రసంగించబోతున్నారు. సో కేవలం మణిపూర్ ఒక్క అంశమే కాదు, ప్రస్తుతం ఈ అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా ఇది రెండవసారి నరేంద్ర మోడీ 9 ఏళ్లలో రెండవసారి అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్నారు. 2018లో ఇటు టీడీపీ ఇటు ఏపీకి ప్రత్యేక హోదా అలాగే అభివృద్ధికి సహకరించట్లేదని చెప్పి గతంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. సో ఇప్పుడు మళ్ళీ ముఖ్యంగా ఈ మణిపూర్ అంశం పైన ప్రభుత్వం రూల్ 176 కింద చర్చకు అనుమతిస్తా ఉన్నారు, కానీ రూల్ 267 కింద చర్చకు అనుమతించట్లేదు. సో అందులో భాగంగానే ఖచ్చితంగా ప్రధాని నోరు విప్పాలంటే అవిశ్వాస తీర్మానం ఒక్కటే ఆయుధంగా భావించి అన్ని అంశాలు కూడా చర్చకు వస్తాయి. కేవలం మణిపూర్ అంశమే కాదు, దేశంలో ఉన్న అన్ని పరిస్థితుల్ని కూడా పార్లమెంట్ దృష్టికి 2024 ఎన్నికలకు ముందు ఈ ప్రభుత్వం ఏ విధంగా ప్రజల పట్ల వ్యవహరిస్తోంది, ఎటువంటి హామీలు ఇచ్చింది, అలాగే ఎటువంటి విధానాలతో ముందుకెళ్తుంది, ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, రంగాల వారీగా ముఖ్యంగా వర్గాల వారీగా ప్రజలు ముఖ్యంగా ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, వీటన్నింటినీ కూడా పార్లమెంట్ దృష్టికి, దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్పి ఇటు విపక్షాలు భావిస్తున్నాయి. అయితే దీనికి ధీటుగా ఇటు అధికార పక్షం కూడా ఖచ్చితంగా దీని ఒక అస్త్రంగా మలుచుకుంది. అధికార పక్షం కూడా అవిశ్వాస తీర్మానం ఉన్నప్పటికీ వారికి నెంబర్ పరంగా వారికి కావాల్సిన సంఖ్యాబలం ఉంది. విపక్షాలు ఏం మాట్లాడినా సరే వాటికి గట్టి కౌంటర్ పార్లమెంట్ వేదికగానే వచ్చు. 2 వారాలుగా ఉన్న ఈ ప్రతిష్టంభనకి 3 రోజుల్లో తెరదించవచ్చు. ప్రధాని మోడీ సుదీర్ఘంగా ఈ అవిశ్వాస తీర్మానం చర్చకు సమాధానం ఇవ్వబోతున్నారు. దేశ పురోగతి, దేశ అభివృద్ధికి సంబంధించి బీజేపీ ఏం చేసింది, సంక్షేమం ఏ విధంగా అందిస్తోంది, గత ప్రభుత్వ వైఫల్యాలు, యూపీఏ వైఫల్యాలు, అలాగే కేంద్రం తీసుకొస్తున్న సంస్కరణలు, వీటన్నిటికి సంబంధించిన అంశాలు, మణిపూర్ పరిస్థితులకు సంబంధించి కూడా ప్రధాని మాట్లాడబోతున్నారు. రైట్ గోపి, అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్ష ఇండియా కూటమి సభ్యులు ప్రయత్నిస్తుంటే మరోవైపు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఎంపీలు లోక్సభలో అవిశ్వాస తీర్మానం ఎదుర్కోవడంపై చర్చిస్తున్నారు.